శ్మశాన వాటికను ఆక్రమించుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుడుమల రామచంద్రయ్య డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం రెవెన్యూ కార్యాలయంలో కొరటూరు గ్రామస్తులతో కలిసి వెళ్లి డిప్యూటీ తహసీల్దార్ శివకుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య మాట్లాడుతూ యానాదుల దిబ్బ శ్మశాన వాటిక అక్రమంగా ఆక్రమిస్తున్నారని రీసర్వే కోసం డిప్యూటీ తహసీల్దార్ కు విన్నవించినట్లు తెలిపారు. సర్వేయర్లు సహాయంతో ఆక్రమణదారులు శ్మశాన వాటిక చుట్టూ సరిహద్దు రాళ్లను ఏర్పాటు చేస్తుండగా ఈ విషయమై స్థానిక గిరిజన ప్రజలు సర్వేయర్లను అడిగితే వారిపై దుర్భాషలాడారని మండిపడ్డారు. గిరిజనులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. నా పేరు కుడుమల రామచంద్రయ్య, ఆంధ్రప్రదేశ్ యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఇందుకూరుపేట మండలం కొరటూరు యానాదు దిబ్బ కాలనీలో ఉన్నటువంటి శ్మశాన వాటికని కొంతమంది ఆ శ్మశాన వాటిక మీద కన్నుపడి దాన్ని ఆక్రమించే క్రమంలో వెంకటేశ్వర్లు అనేటువంటి సర్వేరు వారికి సపోర్ట్ చేస్తూ దాన్ని కావాలని కోరగా విజయ్ కుమార్ అనేటువంటి సర్వేరు అతను సపోర్ట్ చేస్తూ చుట్టూ కొలతలేసి రాళ్లు నాటించి అతను హ్యాండ్ఓవర్ చేసే క్రమంలో యానాది కాలనీలో ఉన్నటువంటి అందరూ వెళ్ళి అయ్యా ఇదేంటి, ఇది మా శ్మశానం, మీరు ఇలా చేయడం తప్పని అడగగా ఏం చేసుకుంటారా యానాదు నా కొడకల్లారా అని అంటూ అతను ఎవరైతే సర్వేరు ఉన్నాడో యానాదు నా కొడకల్లారా ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి, ఇది మాదిరా అనేసి బెదిరించి వాళ్ళ భయభ్రాంతులు చేసినటువంటి ఆ సర్వేరు మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుని అతన్ని సర్వీస్ నుంచి తొలగించి యానాదులకు ఎంఆర్ఓ గారు తగు న్యాయం చేస్తూ వారికి న్యాయం చేయాలని సర్వేని జరిపించి చట్ట ప్రకారంగా వాళ్ళకు ఉన్నటువంటి శ్మశాన వాటికిని వారికి ఇప్పించవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. సలీవురు వచ్చేటప్పుడు నేను ఒక్కనే వచ్చిన ఆడికి వచ్చేటప్పటికి బూతులు మాట్లాడాడు. నువ్వేం చేసుకుంటున్నావు వాళ్ళ అని అడిగాడు. ఏమే సార్, నువ్వు నౌకల్లో నువ్వు యుద్ధంగా అడగాల్సిన మాట రూల్ అని నేను అడిగితే ఏం చేసుకుంటావు చేసుకోపోవా, ఏం నువ్వు చేసేది చేస్తూ ఉంటాయి అని ఏ వరుసలు అడిగి పంపించారు నన్ను. Hi Nilor, please subscribe to N3 TV. బ్రహ్మోత్సవ ఆహ్వానము శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి దేవస్థానము రంగనాయకులపేట నెల్లూరు మార్చి 9వ తేదీ నుండి 19వ తేదీ వరకు జరుగును. 9వ తేదీ ఆదివారం అంకురార్పణ, 13వ తేదీ గురువారం పల్లకీ సేవ, హనుమంత సేవ, 14వ తేదీ శుక్రవారం బంగారు గరుడ సేవ, 15వ తేదీ శనివారం కళ్యాణోత్సవము, అక్షతారోపణ, గజవాహన సేవ, 16వ తేదీ ఆదివారం రథోత్సవము, తిరుత్తేరు, శ్రీ స్వామి అమ్మవార్లకు పుష్పాలంకారం, 17వ తేదీ సోమవారం తిరుప్పాయ్ నాందడల్, 19వ తేదీ బుధవారం ధ్వజారోహణము, 20వ తేదీ గురువారం తెప్పోత్సవము జరుగును. కావున భక్తులందరూ బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతూ శ్రీ స్వామివారి సేవలో చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి మరియు కార్యనిర్వహణ అధికారి